శ్రీ మహావిష్ణువు గుండెల మీద భృగు మహర్షి తన్నగానే ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రపంచాన్ని సృష్టించిన ఆ దేవుడి కోపంతో ఆయన్ని భస్మం చేస్తాడు అని అనుకుంటారేమో. కానీ అక్కడ ఒక అద్భుతం అయితే జరిగింది. విష్ణువు ప్రశాంతంగా లేచి, స్వామి, నా గుండెలు కఠినంగా ఉంటాయి, మీ మృదువైన కాలికి దెబ్బ తగిలిందా అని భృగు మహర్షి పాదాలని ఒత్తడం మొదలు పెడతాడు శ్రీ మహావిష్ణువు. అసలు భృగు మహర్షికి అంత పొగరు ఎందుకు వచ్చింది అంటే, ఆయన అరికాలంలో అహంకారం అనే ఒక కన్ను అయితే ఉంటుంది. విష్ణువు ఆయన పాదాలు అలా ఒత్తుతూనే ఆ అహంకారం నేత్రాన్ని చిరిమేస్తాడు. దాంతో మహర్షి తన తప్పును తెలుసుకుని క్షమించమని అయితే అడుగుతాడు. కానీ ఇక్కడ అసలు సమస్య మొదలవుతుంది. శ్రీ మహావిష్ణువు వక్షస్థలం అంటే లక్ష్మీదేవి నివసించే పవిత్రమైన స్థానం. తన నివాసం మీద తన్నిన ఆ మహర్షిని దండించకుండా తిరిగి పాదాలు ఒత్తడంతో లక్ష్మీదేవికి ఘోర అవమానంగా అనిపించింది. ఇంకా నేను ఇక్కడ ఉండలేను అంటూ కోపంతో వైకుంఠాన్ని వదిలేసి భూలోకానికి అయితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. మరి తన భార్యని వెతుక్కుంటూ శ్రీ మహావిష్ణువు భూమికి వచ్చి ఏం చేస్తాడో తెలుసా? డే 3లో తెలుసుకుందాం. తప్పకుండా పార్ట్ 3 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ కలుద్దాం.